guys, welcome back to Show of Vibes. Just गंभीरा है. Hey, జుంజుమ్మాయ మంత మనగాడు నిండా పెట్టాడయ్యా డింగ్ డింగ్ డింగ్. ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ స్టోర్మ్ ఆఫ్ ఓజీ. ఎస్ సో మొత్తానికి ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నాం. సో ఆ గడియ రానే వచ్చింది ఓజీ ఫస్ట్ స్టోర్ కోసం. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఒక్కటే నామస్మరణం, ఓజీ సినిమా ఎప్పుడు రిలీజు సినిమా చూసేయాలి, అసలు మామూలు ఉండబోదు. గ్యాంగ్స్టర్ ఇస్ బ్యాక్, పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అంటాడు ఖచ్చితంగానే. ఫుల్ హోప్స్తో పిచ్చి హైప్లో ఉన్నారన్నమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. ఎస్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. బట్ ఓజీ ఫస్ట్ స్టోర్ రిలీజ్ అయింది. సో మన తమనన్న ఒక మాట అన్నాడు, భయ్యా ఏంటది తమనన్న భయ్యా ఒక్కసారి చెప్పాడు, అసలు ఓజీ ఒక్క సినిమా సమాధానం చెప్పబోతుంది తమిళ వాళ్ళందరికీ, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ మొత్తానికి. ఎస్ జస్ట్ ఓజీ ఒక్కటి చాలు. ఆ మాట నిలబెట్టుకున్నాడా? నా ఒపీనియన్ ఎస్ చెప్పబోతున్నా, వినండి. ఇంకా ఫస్ట్ స్టోర్ గురించి చెప్పాలంటే బొంగులా ఉందిలే అంటాను అనుకున్నా కదా. నాకు తెలుసురా మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా ఇదే మాట అంటాడని. నో 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 బీజిఎం మాత్రం ర్యాంప్ ఉంది, పిచ్చ కొట్టాడు తమన్ మామ, మామూలుడు కాదు. ఎక్కడ ఏది తగ్గించినా బీజిఎం మాత్రం సావ మింగుతాడయ్యా. సో ఇప్పుడు కూడా సావ మింగాడు. బీజిఎం మాత్రం ఎక్సలెంట్. సాంగ్ ఎలా ఉందిరా? సాంగ్ మాత్రం బొంగలానే ఉంది. ఎస్ నాకైతే ఫ్రాంక్గా చెప్తున్నా, చాలా మంది కూడా ఇదే అనిపించుంటుంది. సినిమా అసలు పిచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోరు, కానీ ఇది మాత్రం నా పిచ్చిలో పిచ్చే. ఎస్ సో మొత్తానికైతే నా పిచ్ అయితే ఇది. సాంగ్ విన్న తర్వాత బీజిఎం మాత్రం ఒక్క రేంజ్ తీసుకెళ్ళిపోయింది భయ్యా. నిజంగా సాంగ్ మాత్రం ఒక్క ముక్క అర్థం కాలేదు. అండ్ లిరిక్స్ మాత్రం నేను చాలా హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశా. అసలు ఓజస్ గంభీర అనే వర్డ్ తప్ప నాకు ఏమీ అర్థం కావడం లేదు. అండ్ ఒక 3-4 సార్లు చూసా, అప్పుడు కొంచెం అర్థమైంది. అండ్ మీరు చెప్పొచ్చు ఏ సినిమా అంతేలేరా ఇప్పుడు 3-4 సార్లు చూడాలి అని. బట్ లిటరల్లీ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా పెద్ద హీరోల దగ్గర నుంచి. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ టైటిల్ సాంగ్ ఏదైతే ఉంటుందో గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ, లేకపోతే ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ అని సెట్ చేస్తుంది. నాకు ఎక్కడ కూడా ఓజీ టైటిల్ అదే ఫస్ట్ స్టోర్లో అయితే అది కనపడలేదు భయ్యా, ఓజస్ గంభీర. ఎస్ ఇది లిటరల్ ఇది. నేనైతే ఫస్ట్ ఖచ్చితంగా దేవరా లెవెల్లో ఖచ్చితంగా ఉండబోతుంది ఈ ఫస్ట్ స్టోర్ అని పక్కా. అంటే నేను ఊహించేసుకుంది ఎలాగంటే బీభత్సంగా ఉండబోతుంది, అంత డౌట్ లేదని. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నాకు అస్సలు దేవరా అలా ఉంటే ఇంకా ఇలాగే ఉంది. సాంగ్ మాత్రం బీజే మాత్రం బాగా కొట్టాడు, సాగు కొట్టాడు, అంతేగాని సాంగ్ మాత్రం ఆ వైబ్ ఏదైతే ఉంటుందో ఆ సాంగ్లో అది నాకు అంత కిక్కిలేదు. సో మొత్తానికి మీకు కిక్కిచ్చింటే ఎందుకు కిక్కిచ్చింది, నాకు ఇలా కిక్కిచ్చింది అని చెప్పే ధైర్యం ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి. ఏదైతే ఈ యానిమేషన్ క్రియేట్ చేస్తారో ఈ సాంగ్లో యానిమేషన్ మాత్రం చాలా బాగుంది భయ్యా, చాలా అంటే చాలా. ఇంకొకటి భయ్యా, ఇందులో నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఆయన సినిమాని మధ్య చూస్తుంటే ఒకే యాక్టింగ్ కనపడుతుంది. ఏ సినిమాలో చూసినా ఒకటే. అసలు ఈ సినిమాలో కూడా ఈ సాంగ్లో కూడా కొన్ని వీడియో కట్స్ ఓపెన్ చేశారు. అండ్ గన్ను పట్టుకుని ఎప్పుడు చూసినా ఇదేనా, నాకు అదే కొడుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు చూసినా ఒకే తర యాక్టింగే కనపడుతుందే తప్ప ఆయన నుండి కొత్త నటుడు ఇంకా ఆవిర్భరించలేదు. ఎస్ సో మొత్తానికైతే ఇది భయ్యా నాకైతే అనిపించింది. సో మొత్తానికైతే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇంతే వచ్చింది. సో నా విగ్గు ఈ పర్సెంటేజ్ వచ్చేసి దీనికైతే నేను ఇచ్చేది 5 మార్కులకి జస్ట్ 2.5. ఎస్ అంతే భయ్యా. సో 2.5 విగ్గులు అయితే నేను ఇవ్వబోతున్నా, ఇచ్చాను కూడా. సో మీరెంటి విగ్గులు ఇస్తారు తప్పకుండా మన కడవలు తెలియజేయండి ఇంకా, ఓకేనా? సో మొత్తానికి ఇంకైతే ఇంతే సంగతి. ఇంకా మీకు ఎవరికైతే నచ్చిందో, ఎందుకు నచ్చిందో, ఎలా నచ్చిందో కూడా కామెంట్ తెలియజేయండి. ఇంకా కలిసి సబ్స్క్రైబ్ బటన్ గంట కొట్టి వెళ్ళిపోండి. బాయ్.